ఆదిలో ఒక అబద్ధం ప్రపంచాన్ని మార్చింది. సర్పం మాటు వేసింది, మాటల కాటు వేసింది, మనిషి నమ్మాడు. గాయం కనిపించలేదు, కాని గుండె విషమైంది. వాక్యము చెబుతోంది, అబద్ధం వినిన క్షణమే పాపం హృదయంలోనికి వచ్చింది. మాటు వేసిన కాల సర్పం కాటు వేసింది, ఘాటు లేకుండా గుండె విషమైంది. అబద్ధపు మాటల విషం ఎక్కించేసింది, నిత్య మరణానికి మనిషిని నడిపించింది. కొరకే చనిపోయాడు గమనించుము. క్రీస్తును నమ్మితే రక్షణ దొరుకుతుంది, అందాల రాజ్యములో నీవు ప్రవేశిస్తావు. మాటు వేసిన కాల సర్పం కాటు వేసింది, ఘాటు లేకుండా గుండె విషమైంది. అబద్ధపు మాటల విషం ఎక్కించేసింది, నిత్య మరణానికి మనిషిని నడిపించింది. అరణ్యంలో సర్పం ప్రజలను కరిచింది, మరణ రోదనల మధ్య శుభవార్త పిలుపు. మోషే ఎత్తిన ఇత్తడి సర్పాన్ని చూడాలి, నిదానించి చూస్తే జీవాన్ని పొందుతారు. మాటు వేసిన కాల సర్పం కాటు వేసింది, ఘాటు లేకుండా గుండె విషమైంది. అబద్ధపు మాటల విషం ఎక్కించేసింది, నిత్య మరణానికి మనిషిని నడిపించింది. పూర్ణ సమర్పణ చేసుకుంటే జీవిస్తావు, నామకార్థముగా ఉన్నవా చనిపోతావు. క్రీస్తుని ఇప్పుడే నీవు అంగీకరించుము, ఆయన నిత్య రాజ్యముకో కొనిపోతాడు. మాటు వేసిన కాల సర్పం కాటు వేసింది, ఘాటు లేకుండా గుండె విషమైంది. అబద్ధపు మాటల విషం ఎక్కించేసింది, నిత్య మరణానికి మనిషిని నడిపించింది. ఈ లోకంలో ఎత్తబడిన సర్పము యేసే, మన పాపముకై సిలువపైకి ఎత్తబడ్డాడు. అది నీ కొరకని గ్రహించితే రక్షణ పొంది మరణము నుండి జీవంలోకి ప్రవేశిస్తావు.
పాపం కనిపించకపోయినా అది నశింపచేస్తుంది. కాని శిలువపై ఎత్తబడిన క్రీస్తు రక్షిస్తాడు. ఇప్పుడు నిర్ణయం నీది. సర్పపు అబద్ధమా లేక క్రీస్తు రక్షణ? గమనించండి, అబద్ధ బోధలు నరకానికి నడిపిస్తాయి. శిలువను చూడు, విశ్వసించు, జీవించు.